శాంతినారాయణ పాఠశాల వల్ల కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఏంటి మినహాయింపులు అంటే శాంతినారాయణ ఏంటే కనుక చిన్నప్పటి నుంచే బాలకార్మికుడే. ఆయన 10th క్లాస్ ఎవరు పెడతారన్నం ఈ టౌన్లో? అన్నానికి డబ్బులు లేవు. వాళ్ళ అమ్మ వచ్చింది. కాలేజీ లోపల పరీక్షలు జరుగుతూ ఉంటే కాలేజీ బయటకు వచ్చాని వాళ్ళ అమ్మ వడలు పెట్టింది. వాళ్ళు యవనానికి వచ్చినా కూడా వాళ్ళకి ఎవరు ఉండదు. ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కొంతమంది. మా భాష చెప్తూ ఉంటాడు ఓపిడిఆర్ భాష. ఇప్పుడు అది ఓపిడిఆర్ కాదనుకోండి, ఆయన మాకు మా తండ్రి కాలం నుంచి అట్లా అలవాటు పడిపోయింది. ఓపిడిఆర్ భాష ఓపిడిఆర్ భాష అని చెప్తూ ఉంటాడు. స్వామి మీరు భలే చూసుకుంటూ ఉంటాడు. మీరు మాత్రము మేము ఎట్లయిపోయినామంటే మేము మాకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు రాగానే నాగిరెడ్డి పార్టీలు చేరి ఈ సమాజాన్ని దేశాన్ని కాపాడే పెద్ద భుజం మీద వేసుకొని పెద్ద వచ్చేసింది. 20 ఏళ్ళకే పెద్ద వచ్చేసిందంట బాజాసార్ గారికి. అంటే కొన్ని జీవితాలు అట్లుంటే వాళ్ళకి మినహాయింపులు ఉంటాయి. 3 పూట్ల తిని ఎవరిని ఇవ్వకూడదా? ఒక ప్రౌఢ వయసుంటే మన కవిత్వానికి ఒక ప్రౌఢత ఇవ్వకూడదా? వార్ధక్యం ఉన్నప్పుడు ఒక సంపూర్ణ తత్వంతో ఒక మెచ్యూరిటీ మనం సాహిత్యానికి ఇవ్వకూడదా? మన వృద్ధాప్యంలోకి వస్తే కవిత్వం మన కవికి అన్ని దశలో ఉన్నట్టే కవిత్వానికి కూడా అన్ని శాంతినారాయణ పాఠశాల వల్ల కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఏంటి మినహాయింపులు అంటే శాంతినారాయణ ఏంటే కనుక చిన్నప్పటి నుంచే బాలకార్మికుడే. ఆయన 10th క్లాస్ ఎవరు పెడతారన్నం ఈ టౌన్లో? అన్నానికి డబ్బులు లేవు. వాళ్ళ అమ్మ వచ్చింది. కాలేజీ లోపల పరీక్షలు జరుగుతూ ఉంటే కాలేజీ బయటకు వచ్చాని వాళ్ళ అమ్మ వడలు పెట్టింది. వాళ్ళు యవనానికి వచ్చినా కూడా వాళ్ళకి ఎవరు ఉండదు. ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కొంతమంది. మా భాష చెప్తూ ఉంటాడు ఓపిడిఆర్ భాష. ఇప్పుడు అది ఓపిడిఆర్ కాదనుకోండి, ఆయన మాకు మా తండ్రి కాలం నుంచి అట్లా అలవాటు పడిపోయింది. ఓపిడిఆర్ భాష ఓపిడిఆర్ భాష అని చెప్తూ ఉంటాడు. స్వామి మీరు భలే చూసుకుంటూ ఉంటాడు. మీరు మాత్రము మేము ఎట్లయిపోయినామంటే మేము మాకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు రాగానే నాగిరెడ్డి పార్టీలు చేరి ఈ సమాజాన్ని దేశాన్ని కాపాడే పెద్ద భుజం మీద వేసుకొని పెద్ద వచ్చేసింది. 20 ఏళ్ళకే పెద్ద వచ్చేసిందంట బాజాసార్ గారికి. అంటే కొన్ని జీవితాలు అట్లుంటే వాళ్ళకి మినహాయింపులు ఉంటాయి. 3 పూట్ల తిని ఎవరిని ఇవ్వకూడదా? ఒక ప్రౌఢ వయసుంటే మన కవిత్వానికి ఒక ప్రౌఢత ఇవ్వకూడదా? వార్ధక్యం ఉన్నప్పుడు ఒక సంపూర్ణ తత్వంతో ఒక మెచ్యూరిటీ మనం సాహిత్యానికి ఇవ్వకూడదా? మన వృద్ధాప్యంలోకి వస్తే కవిత్వం మన కవికి అన్ని దశలో ఉన్నట్టే కవిత్వానికి కూడా అన్ని